సో ఓకే, వెల్కమ్ గైస్. సో ఈరోజు మనకి వీడియో ఏంటంటే, సో నేనైతే రీసెంట్గానే ఒక 2-3 డేస్ బ్యాక్ ముందు ఇంట్లోనైతే ఏదైనా ఒక ఆర్గానిక్గా చెట్లను పెంచుతున్నాము. బయట మ్యాక్స్ అంటే మ్యాక్స్ మొత్తం మనం తినేవైతే మ్యాక్స్ పొల్యూట్ అయ్యి ఉంటున్నాయి. మనకి హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే అసలు ఇంకా నువ్వు ఏం తిన్నా కూడా మ్యాక్స్ అదంతా పొల్యూషనే ఉంది. సో మనకి ఆర్గానిక్గా ఇంట్లోనే మనం రెగ్యులర్గా వాడుకునే ఐటమ్స్ అంటే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇప్పుడు కారియాండర్ లీవ్స్ ఇట్లా ఉంటాయి కదా. సో ఇవన్నిటిని ఇంట్లోనే పెంచుదామని చెప్పి నేను ఫిక్స్ అయిపోయినాను. సో ఈరోజు అయితే నేను నర్సరీకి వెళ్ళి కొంచెం మట్టి తీసుకొచ్చాను. అట్లనే వాటికి అంటే మనకి ఇప్పుడు పెంచడానికైతే మనకి పాట్స్ అవసరం పడతాయి. ప్లస్ అట్లనే వాటరింగ్ వేసుకోవడానికి ఒక వాటరింగ్ మగ్ అయితే కావాలి. సో ఇవైతే నేనైతే ఆర్డర్ పెట్టాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసి, ఈరోజు మాత్రం నేను కారియాండర్ లీవ్స్ అంటే మన కొత్తిమీరని ఎట్లా పెంచాలి ఇంట్లో ఆర్గానిక్గా అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను. సో నేను మీకైతే రికమెండ్ చేస్తాను ఏంటంటే, మ్యాక్సిమం మీ దగ్గర అయితే స్పేస్ ఉంటే మాత్రం ఇంట్లో ఆర్గానిక్గానే పెంచుకొని ఆర్గానిక్గానే తినండి. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. నేనైతే ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. మొత్తం ఇవైతే 6 వచ్చినాయి నాకు. సో ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఆర్డర్ పెట్టాను నేను. ఇవి 6 వచ్చినాయి మనకి 10 ఇంచ్ ఒక్కొక్కటి వచ్చేసి. సో ఇంకో ఈ రేంజ్లో అయితే ఉన్నాయి, చూసేయండి. పర్ఫెక్ట్ సరిపోతుంది మనకి. సో ఇందులో వేసేసుకొని మనం రెగ్యులర్గా అంటే ఇందులో మట్టి వేసేసుకొని సీడ్స్ వేసేసుకొని ఇట్లా సైడ్కి పెట్టేసుకుంటే మస్తు అయిపోతుంది. సో ఇవైతే పక్కకు పెట్టేసేద్దాం. సో అట్లనే ఇంకా వాటర్ కోసం అని చెప్పి వాటర్ స్ప్రేయర్ కూడా తీసుకొచ్చాను. సో చెక్ చేయండి. సో ఇది కూడా అన్బాక్సింగ్ అయితే. సో ఓకే, సో మనకైతే ఇది వచ్చేసి 5 లీటర్స్ది ప్యాక్. సో ఓకే, ప్లాస్టిక్ అయితే చాలా గట్టిగా ఉంది. ఓకే పర్ఫెక్ట్. సో ఇక్కడైతే 5 లీటర్స్ ఉంది. సో ఎస్, వాటర్ పోసేసి క్యాప్ అయితే ఇట్లా పెట్టేసుకొని, దీనికి యాక్చువల్గా ఇంకా ఇవి కూడా ఇచ్చాడు. ఒకటి వచ్చేసి దీనికి మౌత్. సో ఇదన్నమాట, ఫిట్ చేసేసుకొని. సో ఇది ఏంటంటే మనకి అంటే డ్యామేజ్ అయినాయి కానీ, వేస్టేజ్ అయినాయి ఏమన్నా, స్టెమ్స్ కానీ ఏమన్నా డ్యామేజ్ అయినాయి ఉంటే దీంతో అయితే ఈజీగా మనం అయితే కట్ చేసేసుకోవచ్చు. సో దీనికైతే ఒక సేఫ్టీ లాగ్ కూడా ఇచ్చాడు, అంటే చిన్నపిల్లలు ఏం చేయకుండా ఉండడానికి అని చెప్పి. సో ఓకే, దీని క్వాలిటీ కూడా ఆన్ అండ్ యావరేజ్ ఉంది కానీ పర్వాలేదు. సో ఓకే, నేనైతే ఇప్పుడు కొత్తిమీర పెంచడానికైతే చూస్తున్నాను. సో దానికైతే మనమైతే షాప్ నుండి అయితే ఫ్రెష్గా ధాన్యాలు తెచ్చుకున్నాను. విడగొట్టేసి అవి మనమైతే వాటర్లో వేసి ఒక 2 days నానబెట్టిన తర్వాతకి అవి మనం సాయిల్లో వేస్తే ఏమవుతుందంటే మనకి ఈజీగా గ్రో అయ్యే ఛాయిసెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవైతే మీకు ఆల్రెడీ తెలుసు, నేను 2 days బ్యాక్ ఇదైతే మనకి నానబెట్టేసాను ఇవి. సో ఇవైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవే దాంట్లో వేసేసి చూసేద్దాం. సో ఓకే గైస్, ఇప్పుడైతే మట్టి అయితే నింపుదాము దీంట్లో. ఓకే, సో ఓకే, నేనైతే ఇట్లా ఎర్రమట్టి అయితే నర్సరీ నుండి అయితే తెచ్చుకున్నాను. సో ఇట్లా ఫిల్అప్ చేసినాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఓకే ఫస్ట్ అయితే వాటరింగ్ చేద్దాము. దీంట్లో ఫస్ట్ కొంచెం వేసేసుకొని దీంతో వచ్చేసి మంచిగా వాటరింగ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం వేసేసుకున్న ఇవైతే వేసేద్దాము.
మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఓకే, ఇప్పుడు